ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ ద బృందావన్ క్లాత్ వోవెన్? ఈ బృందావని వస్త్రాన్ని ఏ రాష్ట్రంలో నేయబడుతుంది అన్నారు. మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం. సో ఈ క్లాత్ అస్సాంలో నేయబడుతుంది. ఇది ఒక 16th century సిల్క్ టెక్స్టైల్ అనమాట. సో ఈ 16th centuryలో అస్సాంలో ఈ క్లాత్ నేసేవాళ్ళు. అసలు ఏముంటుంది ఈ బృందావని క్లాత్లో అంటే మనం పేరులోనే చూడొచ్చు బృందావన్. బృందావన్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు లార్డ్ కృష్ణ. సో కృష్ణుడి యొక్క కంప్లీట్ లైఫ్ స్టైల్ ఈ క్లాత్లో ఉంటుందన్నమాట. అంటే ఆయన లైఫ్ గురించి మొత్తం ఆయన పుట్టినప్పటి నుంచి అండ్ లార్డ్ విష్ణు ఫార్మ్స్ ఇవన్నీ ఆ బృందావన్ క్లాత్లో ఉంటాయి. అండ్ ఒక సెయింట్ రిఫార్మర్ ఉన్నాడు. ఆయన పేరు ఏంటి అంటే శంకరదేవ. సో ఆ శంకరదేవ రాసిన ఒక డివోషనల్ ప్లే కాళియదామన అని ఉంది. సో ఆ డివోషనల్ ప్లే కాళియదామన నుంచి కూడా కొన్ని టెక్స్ట్లు తీసుకొని ఈ బృందావని వస్త్రంలో పెట్టారు. అసలు ఇప్పుడు ఎక్కడుంది ఈ బృందావని వస్త్ర అంటే ప్రస్తుతం ఈ బృందావని వస్త్ర బ్రిటిష్ మ్యూజియంలో ప్రిజర్వ్ చేసి ఉంచారు. అసలు మన దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గరికి ఎట్లా వెళ్ళింది అంటే 16th 17th centuries 18th centuries ఆ టైంలో ఏం చేశారంటే టిబెట్ వాళ్ళు ఈ క్లాత్ని ఫ్రాగ్మెంట్స్ లాగా చేసి వాళ్ళ దేశానికి పట్టుకుపోయారు. ఆ తర్వాత అక్కడి నుంచి బ్రిటిష్ ఎక్స్ప్లోరర్స్ ఏం చేశారు 19th centuryలో వాళ్ళు ఎత్తుకుపోయారు అనమాట. సో మళ్ళీ వీటన్నిటిని మన ఇండియన్స్ తీసుకొచ్చి ఇండియన్ మ్యూజియం వాళ్ళు తీసుకొచ్చి బ్రిటిష్ మ్యూజియంలో ప్రిజర్వ్ చేశారు. సో ఇప్పుడు అస్సాంలో 2027లో ఒక ఎగ్జిబిషన్ జరగబోతుంది. ఆ ఎగ్జిబిషన్లో ఈ క్లాత్ని చూపించడం కోసం బ్రిటిష్ వాళ్ళు మనకి ఆ క్లాత్ని ఒక 18 months కోసం లోన్ లాగా ఇస్తున్నారనమాట. మళ్ళీ 18 months అయిపోయాక తిరిగి ఆ క్లాత్ని బ్రిటిష్ మ్యూజియంలోనే ప్రిజర్వ్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద బృందావని క్లాత్స్. ఇప్పుడు ఎన్ని ఫ్రాగ్మెంట్స్ మిగిలిన్నాయి అంటే ఒక 12 ఫ్రాగ్మెంట్స్, అంటే ఒక 9 మీటర్ల క్లాత్ మాత్రమే మిగిలి ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద బృందావని క్లాత్. ఎక్కడ ప్రిజర్వ్ చేశారు అండ్ దాన్ని మనం మళ్ళీ ఇండియాకి ఎందుకు తీసుకొస్తున్నాము. అండ్ ఇందులో మనం యూజ్ చేసే టెక్నిక్ ఒక్కటి చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే లాంపాస్ టెక్నిక్. సో ఈ టెక్నిక్ ఇంపార్టెంట్. ఈ క్లాత్ని వీవ్ చేయడంలో, ఈ సిల్క్ క్లాత్ని వీవ్ చేయడంలో ఈ లాంపాస్ టెక్నిక్ని వాడతారు. ఈ లాంపాస్ టెక్నిక్ ఏంటి అంటే ఇందులో కంటిన్యూస్గా ఇద్దరు వీవర్స్ దీంట్లో వర్క్ చేస్తూనే ఉంటారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బృందావని క్లాత్.